హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆత్మకథ పుస్తకావిష్కరణ కార్యక్రమం హైదరాబాద్ శిల్పకళా వేదికలో జరిగింది. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పుస్తక ప్రతులను మాజీ రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, విశ్రాంత సిజేఐ జస్టిస్ ఎన్వి రమణ తదితరులకు అందజేశారు. దత్తాత్రేయ తన 70 ఏళ్ల జీవిత పాస్వాలను పుస్తకంలో పొందుపరిచారు. ప్రజల కథే నా ఆత్మకథ పేరిట ఆటోబయోగ్రఫీని దత్తాత్రేయ రచించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటుగా తెలంగాణ, ఏపీ, ఒడిశా, త్రిపుర గవర్నర్లు, రాష్ట్ర మంత్రులు, పలువురు నేతలు, ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆత్మకథ పుస్తకావిష్కరణ కార్యక్రమం హైదరాబాద్ శిల్పకళా వేదికలో జరిగింది. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పుస్తక ప్రతులను మాజీ రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, విశ్రాంత సిజేఐ జస్టిస్ ఎన్వి రమణ తదితరులకు అందజేశారు. దత్తాత్రేయ తన 70 ఏళ్ల జీవిత పాస్వాలను పుస్తకంలో పొందుపరిచారు. ప్రజల కథే నా ఆత్మకథ పేరిట ఆటోబయోగ్రఫీని దత్తాత్రేయ రచించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటుగా తెలంగాణ, ఏపీ, ఒడిశా, త్రిపుర గవర్నర్లు, రాష్ట్ర మంత్రులు, పలువురు నేతలు, ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.